మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో మనం చూసుకోవచ్చు, గత 2 రోజుల నుంచి ఒక టాపిక్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతుంది. అది కేవలం మంచు ఫ్యామిలీ గురించి. మంచు ఫ్యామిలీలో తండ్రి ఏమో కొడుకు మీద కేసు పెట్టాడు, కొడుకు ఏమో తండ్రి అనుచరుల మీద కేసు పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా నిన్న నైట్ కొడుకు మీద గన్ బయట తీసి కాల్ చేయబోయారు. నిన్న నైట్ అయితే అదేవిధంగా మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దాడి జరుగుతూనే ఉన్నట్టుగా ఆమె పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరుగుతుంది. అసలు ఈ దాడి ఎక్కడి నుంచి మొదలైంది మీ మాటలు? ఇప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఎక్కడి నుంచి మొదలైనవి, ఎప్పటి నుంచి మొదలైనవి అనేది అంతర్గతంగా వాళ్ళ కుటుంబ వ్యవహారం. అది తండ్రి కొడుకుల మధ్య ఆ కుటుంబ సంబంధాలు సఖ్యతగా ఎందుకు లేవు, ఆ కుటుంబ సంబంధాలు దెబ్బతినటానికి తండ్రి బాధ్యుడా కొడుకు బాధ్యుడా అనే అంశం కూడా మనకు అప్రస్తుతం. అది ఎందుకంటే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఇవాళ ఆస్తుల పంపకాల దగ్గర లేదు కుటుంబపరమైన ఎమోషనల్ ఇష్యూస్ని ప్రాపర్గా అడ్రస్ చేయలేక చాలా కుటుంబాల్లో విభేదాలు తలెత్తడం అనేది సహజం. మనం చాలా కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. దానికి ఎవరు అతీతులు కాదు. వాళ్ళ అంతర్గత విషయాల గురించి ఇది హైలైట్ చేయాల్సిన నెసెసిటీ కూడా మనకు లేదు. కానీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనం చర్చించి తీరాల్సిన అంశాలు ఉన్నాయి. మనకేం చెప్తారంటే సహజంగా ఎదిగే కొద్దీ ఒదిగుండాలి, నీ విజయం నీకు వినయం నేర్పాలి, నీ అపజయం నీకు ధైర్యం నేర్పాలి అని చెప్తారు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు విజయం చేజిక్కించుకొని సక్సెస్ పాత్రలో ఉన్నప్పుడు అది నీలో అహంకారాన్ని మిడిసిపాటుని పెంచి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించే విధంగా కాకుండా నీ విజయాన్ని చూసి పొంగిపోకుండా నువ్వెంత వినయంగా ఉంటే అంత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది ప్రూవెన్ ఫ్యాక్టర్. వాళ్ళ మోహన్ బాబు అనే వ్యక్తి కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒక సక్సెస్ఫుల్ మూవీ ప్రొడ్యూసర్, విభిన్న క్యారెక్టర్స్ చేసి వచ్చి లక్షల మంది కోట్లాది మంది అభిమానాన్ని పొందిన నటుడు. అద్భుతమైన వాక్పటిమ, చాలా బ్రహ్మాండంగా డైలాగ్ డెలివరీ ప్రదర్శించగలిగే సీనియర్ నటుడు. వీటిలో ఎక్కడా డిస్ప్యూట్ లేదు. కానీ వీటి ద్వారా సిద్ధించిన విజయం అతనిలో వినయం కన్నా కూడా విపరీతమైన అహంకారాన్ని పెంచింది. సహజంగానే యంగ్ ఏజ్లో మీలో అయినా నాలో అయినా ఆ ఏజ్లో ఒక రకమైన దూకుడు స్వభావం ఉంటుంది. వయసు, అనుభవం, సమాజంలో గౌరవ మర్యాదలు, స్థాయి, హోదా పెరిగే కొద్దీ సమయంలో నేర్చుకొని తీరాలి, సమయం పాటించి తీరాలి, 10 మందితోటి ఎలా వ్యవహరించాలి అనే పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి, పరిణతిని ప్రదర్శించాలి. కానీ మోహన్ బాబు వీటి స్థానంలో తన సహచరుల మీద, తను ప్రొడ్యూసర్గా తను సినిమాలు తీసే సందర్భంగా తన యూనిట్ సభ్యుల మీద, తన సినిమాలో వర్క్ చేసే కో ఆర్టిస్టుల మీద విపరీతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు అనేది చాలా సందర్భాలుగా వింటూ ఉన్నాం. అవును, దాన్ని అతను కూడా ఎప్పుడు దాచుకోలే. వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ కొడుకులు హీరోలుగా కానీ, తాను హీరోగా కానీ, తమకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లోనో వాటిల్లో అక్కడ ప్రసంగించే ప్రతి ఒక్క అదే చెప్తాడు, అమ్మో మోహన్ బాబు గారు అని చెప్పని. నిన్న ఈ వివాదం చెలరేగిన నేపథ్యంలో తన కొడుకును ఉద్దేశించి ఆయన ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆడియో క్లిప్లో కూడా తను ఏం మెన్షన్ చేశాడు, మోహన్ బాబు అందరినీ కొడతాడు అంటారు కానీ మోహన్ బాబు ఎవరిని మోసం చేయలేదురా మనోజ్ అన్నాడు. అంటే మోహన్ బాబు అందరినీ కొడతాడు అని తనకు తానే అడ్మిట్ అయ్యాడు. ఎందుకు కొడతావు? కొట్టే అధికారం నీకు ఎక్కడిది? ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? అంటే అతను అందరినీ కొడుతున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు అతని మీద కేసులు ఎందుకు పెట్టలా? దెబ్బలు తినాలి కేసులు పెట్టుండాల్సింది కదా. భయపడి ఉంటారు. అది తాను ఒక ఫిలిం ప్రొడ్యూసరు, సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ నేపథ్యం ఉన్న కుటుంబం, పైగా ఎన్టీ రామారావు గారి నుంచి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఉంటాం,
చంద్రబాబు నాయుడు గారితో సమీప బంధుత్వం ఉండటం, తర్వాత వాళ్ళ కొడుకు విష్ణు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కుమార్తెతోటి వివాహం జరిగి ఉండటం, అంటే రాష్ట్రంలో భిన్న రాజకీయ పక్షాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇరువురితోటి బంధుత్వం కలిగి ఉన్న కుటుంబం కావటం, పైగా తెలుగుదేశం పార్టీ నేపథ్యంలో అటు నందమూరి హరికృష్ణ గారు, పరిటాల రవి గారు లాంటి వాళ్ళతోటి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండటంతో సగటు సామాన్య చిన్న చితక ఆర్టిస్టులు ఏదో పట్టుకొట్టి కోసం అతని సినిమాలో ఒక వేషం దక్కితే చాలే, మనకి కొంత ఉపాధి దక్కుతుంది కదా అని చెప్పని ఆయన సినిమాలో వేషం దక్కించుకొని ఆ దక్కించుకున్న ఆ వేషం పోషించే సందర్భంలో ఆయన అంచనాలకి అందుకోలేని పరిస్థితిలో వాళ్ళ మీద ఆగ్రహ వ్యవస్థలు వ్యక్తం చేయటం, దాడులు చేయటం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, దూషించటం, ఇది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళింది అని అంటే నాకు గుర్తున్న వరకు పెదరాయుడు సినిమా షూటింగ్ సందర్భంగా జయంతి గారు అని చెప్పని సీనియర్ యాక్ట్రెస్, వారు కొండవీటి సింహం సినిమాలో ఎన్టీ రామారావు గారు సతీమణిగా యాక్ట్ చేస్తున్నారు, కన్నడ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ యాక్ట్రెస్. ఆ పెదరాయుడు సినిమాలో ఒక సీన్లో ఆమె పరిగెత్తాల్సి వస్తుంది. ఆ పరిగెత్తాల్సి వచ్చిన సందర్భంలో వాస్తవంగా ఆమెకు అప్పటికి కొద్ది రోజుల క్రితమే సర్జరీ జరిగింది. మహిళ సర్జరీ జరుగున్న నేపథ్యంలో స్పీడ్గా పరిగెత్తాలి అని అంటే పరిగెత్తలేరు, అసల్లో మహిళ, పైగా చిన్న యంగేజ్ ఏం కాదు, పైగా సర్జరీ జరుగుంది. డెఫినెట్గా ఆమె గుండె కాన్స్టెన్స్ ఆమెకు ఉన్నాయి. వేగంగా పరిగెత్తలేదు అని చెప్పని ఆమె మీద దాడి చేసి ఆమెను కొట్టాడు అని చెప్పని ఆమె మీడియాలోకి వచ్చి కన్నీళ్ల పర్యంతరం అని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో రీసెంట్గా వాళ్ళ కొడుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేశాడు విష్ణు. ఆ ఎన్నిక రోజు బెనర్జీ గారి మీద జరిగిన దాడి, బెనర్జీ గారు స్వయంగా ఎంతగా తనను దూషించి ఎంతగా భౌతికంగా దాడి చేశారు అని చెప్పని కళ్ళనీళ్లు పర్యంతరం అయ్యి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే, అంటే ఇటువంటి వాళ్ళని సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకొని వాళ్ళ మీద ఎక్కడ లేని ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. నీకు నిజంగానే అంతటి అణుచుకోలేని భావావేశం ఉంటే నీతో సమవయస్కులు లేదు నీ పర్సనాలిటీ అటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు కలబడ్డ వార్తలు వినలా మనం. అబలలో ఎదురు చెప్పలేని వాళ్ళు, మృదు స్వభావాలు, వాళ్ళని ఎంచుకొని దాడి చేస్తారు. ఇటువంటి దాడికి గురైన వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న రాజకీయ పలుకుబడి, వాళ్ళకున్న హోదా, వీటి దృష్ట్యా వీళ్ళతో మనం ఎందుకు ఘర్షణ పడాలి, వీళ్ళతో ఘర్షణ పడ్డప్పుడు వాళ్ళ ఆగ్రహ వేశాలు కనుక గురైతే ఇండస్ట్రీలో మళ్ళీ మనకు మనుగడ ఉండదేమో అని చెప్పని ఎవరికి వాళ్ళకున్న అంతర్లీనంగా ఉన్న భయం దృష్ట్యా ఎవరికి వాళ్ళు ఇతని మీద కేసులు నమోదు చేయకుండా వదిలేశారు. అదే మొట్టమొదటి వ్యక్తి మీద దాడి చేసిన రోజే ఇతన్ని స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి ఈడ్చున్నట్టయితే పోలీసులు ఎందుకు నువ్వు దాడి చేస్తావు, ఇంకొక వ్యక్తుల మీద భౌతికంగా దాడి చేసే హక్కు, స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారని చెప్పని తీసుకెళ్ళి లోపల పెట్టున్నట్టయితే చట్టం అంటే ఏంటి, ఒకరి మీద దాడి చేసి ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది గుణపాఠం నేర్చుకోవడానికి ఆస్కారం ఉండేది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆ విధమైన గుణపాఠం నేర్పకపోవడంతో నేను ఏం చేసినా నడిచిపోద్ది అనే ఒక విపరీత ధోరణి అతనిలో పెరిగిపోయింది. నేను ఇందాక చెప్పింది అదే, విజయం వినయం నేర్పాల్సిన దగ్గర ఒక రకమైన బరితెగింపు తత్వం పెరిగిపోయింది ఆయనలో. ఆ పెరిగిపోయిన పర్యవసానం నిన్న మొన్న చూసాం మనం. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళు సృష్టించుకున్న సంక్షోభం. అది వాళ్ళ తండ్రి కొడుకులు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన ఇష్యూని వీధికి ఎక్కించింది వాళ్ళు. ఇవాళ మీడియా వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది బయటికి తీసుకురాలా. మా మధ్య ఇది జరుగుతుంది అని చెప్పని సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్ని మీడియాకి ఎందుకు షేర్ చేశాడు మోహన్ బాబు? మా కుటుంబంలో ఆల్ ఈజ్ నాట్ వెల్, మా తండ్రి కొడుకులు మేము ఘర్షణ పడుతున్నాం, నా కొడుకు వల్ల నాకు ప్రమాదం ఉంది, నా తండ్రి వల్ల నాకు ప్రమాదం ఉంది అని చెప్పని ఒకరి మీద ఒకరు వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. వాళ్ళు మీడియాకి ఇష్యూ రిలీజ్ చేశారు. నీ సమస్యని ఒక్కసారి నీకు నువ్వుగా వీధికి ఎక్కించిన తర్వాత ఖచ్చితంగా మీడియా ఇంటర్వ్యూన్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నావు, ప్రజల మధ్య చలామణి అయ్యావు, ప్రజల ఆశీస్సులతో చలామణి ఈ స్థాయికి ఎదిగావు. నీకు సంబంధించిన ఇష్యూస్ ఒక కాంట్రవర్సీ అరైజ్ అవుతా ఉన్నప్పుడు
ప్రజలకి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటది. అవును, క్యూరియాసిటీ. ప్రజలకు ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని అందించాలనే తాపత్రయం మీడియా ప్రతినిధుల్లో ఉంటది. చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళందరూ నీ అహంకారాన్ని వాళ్ళ మీద ప్రదర్శిస్తావా? నీ సమాచారం షేర్ చేయడానికి వాళ్ళు కావాలా? నీ కొడుకు మీద నువ్వు రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ మళ్ళీ మీడియాకి అందిస్తావా? దాన్ని మీడియా సంస్థలో ప్రసారం చేయాలా? నీ కొడుకు నీకు మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణం చెలరేగుతూ ఉంటే ఆ సమాచార సేకరణ కోసం వచ్చిన చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద నువ్వు భౌతికంగా దాడి చేస్తావా? ఇది మా అంతర్గత సమస్య, మా కుటుంబ సమస్య, మాకు మేంగా పరిష్కరించుకుంటాం, మీ ప్రమేయం వద్దు, మీకు సమాచారం మేము ఇవ్వము, మీరు మా ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పని పాలిష్డ్గా చెప్పు. వెళ్ళిపోతారు. నువ్వు చెప్పకుండా నువ్వు వాళ్ళ చేతిలో ఉన్న మైక్ లాక్కొని వాళ్ళ మీద దాడి చేసావు. అయ్యప్ప మాల్లో ఉన్న రిపోర్టర్ మీద దాడి చేసావు. ఇప్పుడు అతనికి గాయమైంది, తలకి గాయమైంది. ఆ కుటుంబానికి ఏదైనా జరుగుంటే ఆ నష్టాన్ని నువ్వు భర్తీ చేయగలుగుతావా? నీకు 78 సంవత్సరాల వయసులో నీకు ప్రాణభయం ఉంది అని చెప్పని నువ్వు రక్షణ కోసం పోలీసుని అప్రోచ్ అయ్యావు. మరి వాళ్ళ తన డ్యూటీ మీద నీకు నీ కుటుంబానికి నీకు ఎలా అయితే ఒక కుటుంబం ఉందో తనకి వెనక ఒక కుటుంబం ఉంటుంది. అవును, తను రాక కోసం ఎదురు చూస్తే భార్య బిడ్డలు ఉంటారు ఇంటి దగ్గర. మరి అటువంటి వ్యక్తి మీద, డ్యూటీలో ఉన్న వ్యక్తి మీద నువ్వు దాడి చేసావు. నువ్వు ఎలా అయితే ఒక కెమెరా ముందు నువ్వు యాక్ట్ చేస్తూ ఉన్నావో, నీ రూపాయి కోసం నువ్వు ఎలా తాపత్రయపడతా ఉన్నావో, రిపోర్ట్ చేయటం అనేది అతని విధి, అతను డ్యూటీ అది. ఆ డ్యూటీ మీద వచ్చిన వాళ్ళ మీద నువ్వు దాడి చేస్తావా? నీకున్న వయసుకి, నీకున్న అనుభవానికి చాలా పాలిష్డ్గా చెప్పుండొచ్చు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు, ఉరువురు మంగళ మీద పడినట్టు, నీ కొడుకు మీద ఉన్న కోపాన్ని ఎవరో గన్న బిడ్డ ఆ మీడియా ప్రతినిధి మీద నువ్వు ప్రదర్శించావు. ఖచ్చితంగా ఇవాళ సిపి గారు విచారణకు రమ్మన్నారు. అవును, ముగ్గురు రమ్మన్నారు. నా ఉద్దేశం అయితే కటకటాల వెనక పెట్టాలి వీళ్ళని. ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు దానికి సాహసించలా. మొట్టమొదటి సంఘటన జరిగిన రోజే ఆ చట్టం అంటే ఏంటనేది రుచి చూపించున్నట్టయితే ఇంతటి అహంకారం పెరుగుండేది కాదు. కాళ్ళు నేల మీద, పైకెక్కిన కళ్ళు అసలు స్థానంలో ఉండేవి. కనీసం ఇప్పుడైనా సరే 78 సంవత్సరాల వయసు అని చెప్పని చెప్పుకుంటే కాదు, ఆ వయసుకు తగిన హుందాతనాన్ని కూడా ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంది. తన బిడ్డల్లాంటి వాళ్లే వాళ్ళు కూడా అని చెప్పనే కొద్దిపాటి కన్సర్న్ వ్యక్తం చేస్తున్నట్టయితే ఆ విధంగా దాడికి ప్రయత్నం చేసి ఉండేవాడు కాదు. ఇవాళ ఆ మీడియా రిపోర్టర్ ఏ ఛానల్ అయినా సరే ఆ ఛానల్ పట్ల మనకి ఎటువంటి అభిప్రాయం ఉందనేది కూడా అప్రస్తుతం. అతను కూడా ఒక వ్యక్తే. అటువంటి దాడికి మోహన్ బాబు పాల్పడటం అనేది 100% ఆక్షేపణీయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.